జరగకుండా చూడండి అని ఆదేశించిందని దీన్ని డౌన్ ప్లే చేసి చూపెట్టింది సాక్షి ఏదైతే నిన్న హైకోర్టులో జరిగినటువంటి అంశాన్ని. లేకపోతే ఐబీకి దగ్గరగా ఏపీ విద్యా విధానం అంటూ ఐబీ ప్రతినిధి ఆశీష్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఆటోని ఢీకొట్టిన కారు అంటూ ఒక క్రైమ్ వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వేలుకి ఇంకు పూసేందుకే అంటూ ఏదైతే సచివాలయ ఉద్యోగులకు ఇచ్చినటువంటి పోస్ట్ కేవలం అదే అంటూ హైలైట్ చేశారు. అలాగే ఇసుక బొక్కుడు నిజం అంటూ ఇంకొక వార్త హైలైట్ చేశారు. మరోవైపున ప్రచార పిచ్చి అంటూ ఏదైతే ఈ ఆర్థిక సంవత్సరం 193 కోట్లతో బాకా మరో 621 కోట్లు కావాలని సమాచార శాఖ, జనం సొమ్ముతో జగన్ ప్రచారం, సొంత మీడియా కోట్ల రూపాయల చెల్లింపు, మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రభుత్వ ప్రకటనలు, తెలుగుదేశం హయాంపై దుష్ప్రచారం అంటూ దాని మీద నిన్న హైకోర్టులో జరిగినటువంటి వాదోపవాదాల్ని రాసుకొచ్చింది. ఇందులో గతంలో ఎన్నడూ లేనట్టుగా జగన్ ప్రభుత్వం సొంత డబ్బా కొట్టుకునేందుకు 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెడుతోంది. జనం సొమ్ముతో జగన్ సొంత పార్టీ ప్రచారం చేసుకోవడంతో పాటు ప్రకటన పేట ఆయన సొంత మీడియాకు దోచిపెడుతోంది. జగన్ బటన్ నొక్కిన ప్రతిసారి కోట్లు కుమ్మరించి మరీ ఆయన రోతపత్రిక ఛానల్కు ప్రకటనలు ఇస్తోంది. పనిలో పనిగా ప్రతిపక్ష టీడీపీని విమర్శించేలా ప్రకటనలు జారీ చేస్తోందంటూ రాసుకొచ్చారు. ఈ నీచ పత్రికేమో క్రిందటిసారి అంతా అసలు కనీసం టెండర్ కూడా లేకుండానే ముఖ్యమంత్రి లైవ్ ప్రోగ్రాముల నుంచి అసెంబ్లీ లైవ్ల దాకా చేసింది. ఈ నీచ పత్రిక అప్పుడు పూర్తిగా అడ్వర్టైజ్మెంట్ సంపాదించుకుంది. ఈనాడు, ఆంధ్రజ్యోతికే ఫుల్గా దోచిపెట్టారు. ఇప్పుడు సాక్షికి దోచిపెడుతున్నారు. వాళ్ళు దోచిపెట్టుకుంటున్నారు, వీళ్ళు దోచిపెట్టుకుంటున్నారు. కాకపోతే ఒక నీచ పత్రిక ఇంకొక రోత పత్రిక గురించి వార్తలు రాస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇద్దరూ బురద గుంటలోనే ఉన్నారన్నటువంటి విషయం మర్చిపోతున్నటువంటి పరిస్థితి. అయితే